హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఎప్పుడైనా మీరు పెరుగన్నంతో మామిడి పళ్ళని తిన్నారా అండి? ఇది మామిడి పళ్ళ సీజన్ కదా. నేనైతే చిన్నప్పుడు పెరుగన్నంతో మామిడి పళ్ళు నంచుకొని తినేదాన్ని. ఇంకా నాకు ఇంట్లో టిఫిన్ ఉన్నా కూడా ఇట్లానే తినడం ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టం అండి? కొన్ని అలవాట్లు పెద్దయినా కూడా మారవు అంటారు కదా, అందులో ఇది కూడా ఒకటనమాట. ఇదిగోండి, నాకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఇవి నాకు 2 సెట్స్ ఉన్నాయి. అయితే ఈ 2 సెట్స్లోని ఒకటి నేను యూజ్ చేసేటప్పుడు ఇంకో దాన్ని క్లీన్ చేసుకుంటాను. అలానే ఈరోజు క్లీన్ చేయాలి, ఈరోజు చేయకూడదని నియమాలు కూడా నాకేం లేవండి. ఖాళీ కుదిరిన దాన్ని బట్టి చేసుకుంటాను అనమాట. సమ్మర్లో మనకి ఐస్ యాపిల్స్ దొరుకుతాయి కదా, వాటిలో కొంచెం షుగర్ వేసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత తీసి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పటిదాకా ఎవరు ట్రై చేయకపోతే ఇది ట్రై చేసి చూడండి, మీరే వావ్ అంటారు. ఇంకా ఈ ప్రయాణం ఎక్కడికని అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, సింహాచలం వెళ్తున్నాము. ఈ సింహాచలాన్ని చందనోత్సవం రోజు దర్శిస్తే చాలా మంచిది, నిజరూప దర్శనం దొరుకుతుంది అందరికీ. అయితే నాకు అంత అదృష్టం లేదనుకుంటా. కాకపోతే సింహాచలం చందనోత్సవానికి కన్నా ముందే చూడవలసిన కొన్ని విషయాలు ఉంటాయండి. వాటిని చూడాలంటే చందనోత్సవానికి కన్నా కొంచెం ముందే వెళ్ళాలి. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సెస్ అనేవి ఉంటాయండి. అక్కడి నుంచి బస్ పట్టుకొని వెళ్తే సింహాచలం డిపో దగ్గర కూడా ఆగి మళ్ళీ కొండపైకి వేరే బస్సెస్ ఎక్కచ్చు. కొన్ని అయితే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతాయి. కాలినడకన వెళ్ళడానికి కూడా మార్గం ఉందండి. కాకపోతే మేము ఈసారి కుదరక ఇలా బస్సులోనే వెళ్తున్నాము. సింహాచలంలో చాలా మార్పులు వచ్చేసినాయండి. ఏవో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అక్కడ. మేము వెళ్ళాం కదండి, వెళ్ళినప్పుడు అన్నీ మారిపోయాయి అన్నమాట. వెళ్ళే త్రోవ కానీ అక్కడి నుంచి ఇంకా పక్కకి అలా వెళ్ళేవి, కొన్ని సెల్ ఫోన్లు పెట్టేవి, ఇట్లా చాలానే మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు చందనోత్సవానికి చాలామంది వెళ్తారు కదండి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో నేను పెడుతున్నాను. అక్కడ ఏ మార్పులు జరిగినాయి, ఎట్లా ఎంట్రన్స్ అనేది మార్చారు, ఆ తర్వాత దర్శనానికి ఎట్లా అయింది, కెమెరాని ఎంతవరకు అలౌ చేశారు అంతవరకు నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి, పైన ఇట్లా కొండ పైకి వెళ్ళేటప్పటికి కింద అదంతా కనిపిస్తుంది కదా, అదంతా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు, కొట్టేశారన్నమాట మొత్తం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బస్సు టర్న్ చేసేసి ఆపేస్తారు. ఇది అంటే ఎంట్రన్స్. ఈ బస్సు టర్నింగ్ అవుతుంది కదా, అక్కడే ఎంట్రన్స్ అనమాట. మనకి ఇలాగే గుడి లోపలికి వెళ్ళడానికి దారి ఇచ్చారు. చూసారండి, అంతా కొట్టేసి కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు. చందనోత్సవం కారణంగా చేస్తున్నారు, లేకపోతే పర్మనెంట్గా చేస్తున్నారు అనేది మనకైతే ఐడియా లేదు. ఇక్కడ చూడండి, ఈ టర్నింగ్ మలుపు దగ్గర నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక భవన్ కనిపిస్తుంది కదా, అది కేశఖండనశాల. అంటే మనం హెయిర్ అది ఇస్తాం కదండి స్వామివారికి, జుట్టంతా కుండి చేయించుకోవడం అలా చేస్తారు కదా, 3 కత్తిర్లు ఇస్తారు కదా, అట్లా ఇవ్వాలి అనుకుంటే అక్కడ కేశఖండనశాల డైరెక్ట్గా ఉందండి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్లోనే మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇదిగోండి, నేను కేశఖండనశాల దగ్గరకు వెళ్ళాను. మా పిల్లలకి మొక్కు ఉందండి, వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దగ్గర. ఇక్కడ తలనీలాలు ఒక్కింటికి 40 రూపీస్ అనమాట. ఇట్లాగా రేట్లు కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళాక హెయిర్ కట్ చేంజ్ చేసుకున్నాక ఇలా బయటికి వస్తే ఇదిగోండి, కెమెరాలు భద్రపరచు స్థలం అని ఆ డౌన్కి ఉంటుందండి. ఇది మనం ఏంటంటే కేశఖండన చేసిన తర్వాత స్నానం అది చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కిందకి వస్తాం కదా, స్వామివారి దర్శనానికి వెళ్ళే రూట్ వైపు. అలా వెళ్ళేదానికన్నా కొంచెం కింద డౌన్కి నడుచుకుంటూ వస్తే అక్కడ కెమెరాలు, మన బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయన్నమాట. ఇగోండి, ఇలాగ పువ్వులు ఇవన్నీ అమ్ముతారు, కానీ లోపల ఇవేమీ వేయనివ్వరండి. మనం ఏంటంటే ఇవన్నీ వేస్తాం అనుకుంటాం కదా, అయితే బయటే పెట్టేవలసి వస్తుంది. నేను కొబ్బరికాయలు కొన్నా కూడా మనల్ని వాళ్ళు కొట్టనివ్వరు, ఎక్కడో దేవుడికి దూరంగా కొట్టేసి వదిలేస్తారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుందండి. ఆ తర్వాత 100 రూపీస్ దర్శనం ఉంటుంది, తర్వాత 300 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడే ఎంట్రన్స్. ఇక్కడి నుంచే
మనం లోపలికి వెళ్ళాలి. స్వామివారు ఇలా దర్శనం ఇస్తారండి మొత్తం గంధంతో. ఇంకా చందనం ఒలిపింపు కోసం గంధం ఒలుస్తున్నారు. ముక్కు గుడ్డ కూడా పెట్టుకున్నారండి, తుంపర్లు అవి పడకుండా. ఎంత ప్రొటెక్టెడ్గా ఉన్నారంటే నిజంగా ఆ దర్శనానికన్నా ఈ చందనం ఒలిపింపుకి వాళ్ళు గంధం తీస్తున్న విషయమే నాకు బాగా కొత్తగా అనిపించింది. గంధం తీస్తుందంతా మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఆ ప్రాంగణం అంతా కూడా గంధం వాసనతో నిండిపోయింది. ఇంకా 100 రూపీస్ దర్శనంకి టికెట్ తీసుకున్న కౌంటర్ నుంచి 300 దర్శనం కౌంటర్ చూపిద్దామని వెళ్తున్నాను. ఈ మధ్యలో ఇదిగోండి గుర్రంతో ఉన్న రథము ఇవన్నీ బయట కనిపించాయి నాకు. ఈ రథం ఏంటంటే ఇది వరకు బయటకు వెళ్ళే దారి ఉంటుంది కదండి, ఎగ్జిట్ గోపురం ఉంది చూసారా, కనిపిస్తుంది. ఆ గోపురం లోపల ఉండేది ఈ రథం. ఇప్పుడు బయట పెట్టారు. ఇదిగోండి ఇది 300 రూపీస్ దర్శనానికి టికెట్ తీసుకునే ప్లేస్ అనమాట. ఇక్కడ దాని ఎదురుగా ఇక్కడ కళావేదిక అని చెప్పి కొన్ని భజనలు చేస్తున్నారన్నమాట స్వామివారి కోసం. కీర్తనలు కూడా ఇక్కడ పాడుతున్నారు. అంత ఎండలో వాళ్ళు ఎంత అలుపు లేకుండా పాడుతున్నారంటే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించిందండి. ఏదైనా మనం చేసే పని మీద శ్రద్ధ పెడితే మనకి ఎండ వాన వెలుతురు ఇవేవి సంబంధం ఉండదండి, పని మీదే ధ్యాస ఉంటుంది. అక్కడ ఎంత బాగా భజన చేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం పడిన కష్టం అంతా ఆ భజన మాయికంలో పడి మర్చిపోతామండి, అంత బాగా చేస్తున్నారు. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి ఎగ్జిట్ గోపురం ఉంటుంది కదా, దాని ఎదురుగా ఇట్లా ఉంది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట. నేనైతే లోపలికి వెళ్ళలేదండి. ఆ పైన చూసారు కదా ఎగ్జిట్ గోపురం ఎంత పెద్దది ఉంటుందంటే చాలా పెద్దది ఉంటుందండి. ఎప్పుడు ఇట్లాగే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎప్పుడు ఇదే కలర్స్ వాడతారన్నమాట గోపురానికి. అది చాలా అందంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఇన్నాళ్ళు ఎగ్జిట్ ఇటువైపు ఉండేదండి, కానీ తర్వాత నుంచి ఇంకో వైపు నుంచి మలిచారు. ఇగోండి అటువైపు నుంచి అలా ముందుకు వెళ్తే అక్కడ మనకి ప్రసాదాలు తీసుకునే కౌంటర్ ఉంటుంది. లడ్డు కానీ మనకి తిరుపతిలోని లడ్డు ఎలాగో ఇక్కడ మేము ఎక్కువ సింహాచలంలో పులిహోర అంటారండి. ఎందుకంటే సింహాచలం పులిహోర చాలా ఫేమస్. మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పులిహోర చాలా బాగుంటుందని అంటారు. మేము కూడా చాలాసార్లు తిన్నాం, చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను తీసుకోలేదు, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయని నాకు తెలియదు. ఇదిగోండి గోపురం ఇంకా ఎంత బాగుంది కదా అని చెప్పి గోపురాన్ని 2-3 సార్లు వీడియోలో తీశాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి వచ్చేస్తున్నా అండి. ఇది 10:30. నిజం చెప్పాలంటే 10:30కి ఎంత ఎండ ఉందా అన్నట్టుంది కదండి. గాలి కూడా చాలా బాగా వేస్తుందండి. ఎండ ఉన్నా కూడా గాలి ఉండడం వల్ల కొంచెం ప్రశాంతంగానే అనిపించింది. ఎక్కువసేపు వీడియో తీయడానికి కూడా కారణం అదేనండి. ఇంకా మేము బయటికి వచ్చేస్తున్నాం చెప్పులు తీసుకొని అక్కడ కౌంటర్ దగ్గర తీసుకొని వెళ్ళిపోవడానికి. ఇవన్నీ వాష్రూమ్స్ అండి. ఇదిగోండి చెప్పుల కౌంటర్. ఇక్కడ కేశఖండనశాల ఇందాక చూపించాను కదా, అది ఏంటంటే దూరం నుంచి చూపించాను కదండి, ఇప్పుడు మీకు అది నేను దగ్గర నుంచి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. కనిపిస్తుంది కదండి, అది కేశఖండనశాల. ఇదేంటంటే లోపలికి వెళ్ళి ఆ పైకి వెళ్తే మనకు అక్కడ టికెట్స్ ఇస్తారు. కేశఖండనం కూడా అక్కడే చేస్తారు. ఇంకా మేము అన్నీ అయిపోయి బయటకు వచ్చాక నేను చందనోత్సవం కోసం అని చిన్న ఫోటో తీసుకుందాం అనుకున్నాను. ఎలాగా వచ్చాం కదా గుర్తుగా ఉంటుందని చెప్పి అట్లా ఫోటో తీసుకుంటున్నాను. అక్కడ మిగిలినవి చూడండి, అక్కడ ఇవన్నీ షాపులు చాలా ఎక్కువే ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఆ షాపులన్నీ తీసేశారు, మెట్లు పక్కన ఉన్నవన్నీ తీసేశారు. ఇక్కడ బయట కొంచెం బస్సు అది ఆగిన దగ్గర ఉన్న షాపులు కొంచెమే ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. మనకి పెద్ద పట్టం స్టార్టింగ్లో చూపించాను కదా, అది 50 రూపాయలకి వచ్చింది. బయట అయితే ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.